ఒక విషయం రాక్షసులు చేసిన మోయ ఇప్పుడు కనిపించాను. రాక్షసు బాలు అడవులు గొప్పగా అడవిలో చేరుకొని మంచితనంగా కత్తులు పిలుచుకుపోయి మాటలు చెప్పించి ఆటలు ఆడిచ్చి పలుకురాల బల మీద చేసి ఈడ్చి నలిపి కాళ్ళు చేతులు ఖండించి శరీరం ఖండించి అగ్నిగుండంలో వేసి కాల్చి భస్మము చేసి ఆ బూడిదని తీసుకొచ్చి సుధాపానం అనేటువంటి కళ్ళలో ఇచ్చి నన్ను తాగిచ్చేసిన నా గర్భంలో ఉన్నాడు చూశాను. అయితే ఒక విషయం తల్లి, నీ యొక్క మంచితనం చేత కసుడి యొక్క మంచి గుణం చేత నా దగ్గర విద్య ఉంది కదా, మృత సంజీవిని అనేటువంటి విద్యని కానీ పట్టణ చేశానంటే అతడు కసుడు ఊపిరి వస్తుంది. ఊపిరి వచ్చి నా గర్భాన్ని గెలుచుకొని బయటపడతాడు. బయటపడితే నేను చనిపోతాను. ఆ తర్వాత నాకు గెలిచేట తల్లి, దానికి ఆలోచన చెప్పు. మరి నా గర్భం గెలుచుకొని పదికి ప్రాణంతో పడిపోతాడు. బయటపడిన తర్వాత నేను బ్రతికేది ఎట్లా? అసలే మళ్ళీ బతికిస్తున్నారు కదా నాయన. ఓ అసలే నన్ను మళ్ళీ బతికిస్తారు. ఆ మాట నిజమే కదా. అయితే మృత సంజీవిని విద్య ఆ కచ్చుడికి ఉపదేశం చేసి అతను ప్రాణం పోసి నా గర్భాన్ని తీసుకుని బయట వచ్చిన తర్వాత మళ్ళీ చూస్తాం. అలాగే నమ శివాయ అమృత సంజీవిని విద్య పరిసమాత్రం ఆవాహయామి ఆవాహయామి ఆవాహయామి. ఈ మంత్రం నా గర్భంలో ఉండే నువ్వు బాగా విని అదే మంత్రం చేత నీ ఊపిరి వస్తుంది. ఊపిరి వచ్చిన తర్వాత నా గర్భాన్ని తెచ్చుకొని బయటికి రానాయన కచుడా. ఓ అంటే నా గురువు గారు చనిపోయాడు కాబట్టి మృత సంజీవిని విద్య ఆ బాలుడికి నేర్పించాను. ఆ నేర్పించిన తర్వాత విద్య మాహిత్య చేత నా గర్భాన్ని చేర్చుకుని బయట వచ్చి నా ప్రాణం పోయిన తర్వాత గురువుని ప్రారంభించి కర్చాలని ఆ మంత్రోపదేశాన్ని చెప్పించి నాకు మళ్ళా ఊపిరి పోశాడు. మాట స్వామి కానీ అంతే కాదు స్వామి
మా తండ్రి వద్దకు పోయి నిన్ను మరి పొగిడిస్తున్నాను. నాయనా మా తండ్రికి చెప్పు. నాయనా ఖచ్చితంగా స్వామి నీ యొక్క భక్తి శ్రద్ధల చేత నీ గురు భక్తి చేత గురువు యొక్క విజేతల చేత నిత్యాను. కానీ ఒక రహస్యం చెప్తున్నాను. రాక్షసులు అనేక మంది బాధలు ఉన్నారు. వాళ్ళకి చెప్పాలి విద్య నువ్వు నేర్చుకున్నావు కాబట్టి ఆ రాక్షసు బాధలకు తెలియకుండా ఈ విద్య నీకు తెలిసినట్టుగా వాళ్ళకి చెప్పకుండా కానీ ఒకటి నా కుమార్తె స్వామి స్వామి నాకు సెలవిచ్చినట్లయితే మా యొక్క తండ్రి గారికి మా తండ్రికి చెప్పాలి. వెళ్తూ నిన్ను మరి రక్షణగా వెళ్తూ నేను చెప్పేది ఒక్క మాట ఆలోచించు. ఎట్టా ఇన్ని రోజులు నా కుమార్తె దేవయాన అవును మీరు 3 పూట్ల అన్నారా సెలవిచ్చినాడు మీ తండ్రి మా తండ్రి గారు సెలవిచ్చాడు. ఎప్పుడు మీ యొక్క తండ్రి గారు సెలవిచ్చి వచ్చిన పని అయినది. అవును. ఎప్పుడు కచుడికి ఇది సెలవిచ్చి వెళ్తానని చెప్పగా ఆహా. అదే ప్రకారం నేను వచ్చిన కార్యార్థం అయింది కాబట్టి నీవు సెలవిచ్చినట్లయితే నేను మా పట్టణం పోతున్నాను. అయితే నీకు ఇంకా తెలియదు. అవును. నా కోరిక ఎంతో ఉంది నీ మీద. నా ప్రేమ, నా అభిప్రాయం. అమ్మో ఎక్కడికి వెళ్ళాలంటాడే కాసేపు నాతో ఉల్లాసంగా ఆటలాడాలి, ముద్దాడాలి, ఎన్నెన్నో ఉంది. ఎక్కడికి వెళ్ళాలని అవును ఇప్పుడు దాకా కదా మా పని అక్క అక్క నీతో నాకు అక్క అంటే నీవు పెద్దదానము మరి ఇరువురు ఒకే తండ్రి జన్మించి కాబట్టి నీ యొక్క పెద్దదానము నీ యొక్క తండ్రి గర్భంలో నేను జన్మించాను. అవును నీవు పెద్దదానము లేదు చిన్న ఇట్టి మాటలు ఆడలేదు. ఆ కోరిక అవును నా కోరిక ప్రేమ నీ ప్రేమ వాళ్ళ అందము లవ్వు వాళ్ళ చెమ్ము నా కోదర చలోయి ఎన్ని అనకూడదని పో
ఓ అక్క, అక్క, నీకు ఏమి పోతా? నేను నా బ్రహ్మచారి, నా తండ్రి చెంతకు పోయి చూడమ్మా ఏమంటున్నాడా నువ్వు కానీ సెలవుచ్చినట్లయితే నేనన్నా నేను పుట్టించింది ఎందుకు నిన్ను అడిగి కొన్నిచ్చింది అడిగి నువ్వు ఎందుకు పుట్టేది ఎందుకు నాకు అభిమానం కదని అవును నిన్ను నమ్మినాను అట్లా తీసి ఎట్లా పెట్టుకొని అటు చూడడా అట్లా కాదు అట్లా క్లారిటీ నువ్వు వదిలిరా నువ్వు అటు తిప్పకూడదా అటు తిప్పితే మామూలు అయిపోతున్నా అటు బరా ఆ పక్క క్లారిటీ రాలేదురా ఇది పెట్టే దానికి ఆ పక్కన ఈ పక్క వచ్చిన ఇటు దాని గమ్మున ఇటు ఇంకా రావాలా క్లారిటీ రాలా క్లారిటీ పెట్టు ఇప్పుడు కట్ చేయి మళ్ళీ కట్ చేయి సరే